హాయ్ నమస్తే, నేను మీ నందిని. వెల్కమ్ బ్యాక్ టు నందిని రమేష్ వరల్డ్. ఈరోజు మనం చాలామందికి తెలియని చాలా ఆరోగ్యకరమైన ఒక ప్రత్యేకమైన కూర చేయబోతున్నాం. అదే కోల్రాబీ కర్రీ. దీన్ని తెలుగులో నూలు కోళ్ళు అంటారు. ఇందులో తక్కువ క్యాలరీలు, ఎక్కువ ఫైబర్, విటమిన్ సితో నిండిపోయి ఉంటుంది. బరువు తగ్గాలనుకునే వాళ్ళకి, షుగర్ కంట్రోల్ అవ్వాలనుకునే వాళ్ళకి, డైజెషన్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి ఇది చాలా మంచిది. దీనికి ఉన్న ఆకులు కూడా వేస్ట్ చేయకుండా దీనిపైన ఉన్న పీల్ అంతా రిమూవ్ చేసి వీటిని కట్ చేసుకోవాలి. వీటికి చివరున్న ఎడ్జెస్ ఇలా కట్ చేసుకొని ఈ పైన ఉన్న పీల్ అంతా రిమూవ్ చేసుకోవచ్చు. చూడండి ఎలా ఈజీగా వచ్చేస్తుందో. ఇలాగే మొత్తం అంతా తీసుకోవాలి. ఇలా మొత్తం పీల్ రిమూవ్ చేసి మిగిలిన వాటికి కూడా రిమూవ్ చేసి పక్కన పెట్టుకోవాలి. వీటిని ఇప్పుడు చిన్న పీసెస్ కింద కట్ చేసుకోవాలి. ఇలా మొత్తం అన్నీ కట్ చేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ వెలిగించి వాటర్ బాయిల్ చేసుకోవాలి. ఈ వాటర్ బాయిల్ అయిన దాంట్లో ఈ నూలుకోలుకున్న లీవ్స్ బాయిల్ చేసుకోవాలి. దీంట్లో ఉన్న పచ్చివాసన పోయేంత వరకు ఒక 2 నిమిషాలు ఇలా ఉడికించుకోవాలి. వాటర్ రిమూవ్ చేసి పక్కన పెట్టుకొని ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులో కొంచెం కొబ్బరి వేసుకోవాలి. ఈ ఉడికించుకున్న లీవ్స్ కూడా ఇందులో వేసేసుకొని ఒక 4 పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి. ఇందులో కొంచెం లైట్గా వాటర్ యాడ్ చేసుకొని మెత్తగా పేస్ట్ కింద గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని ఇందులో ఒక 2 స్పూన్స్ ఆయిల్ హీట్ చేసుకోవాలి. ఆయిల్ బాగా మరిగిన తర్వాత ఇందులో కొంచెం పొట్టు తీసిన వెల్లుల్లి, 1 స్పూన్ జీలకర్ర, కొంచెం కరివేపాకు వేసుకొని 2 మీడియం సైజ్ ఆనియన్స్ చిన్న పీసెస్ కింద కట్ చేసి వేసుకోవాలి. ఈ ఆనియన్స్ మనకి కొంచెం వేగేంత వరకు ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకుంటూ ఉండాలి. చూడండి ఆనియన్స్ ఇలా వేగితే సరిపోతుంది మనకి. ఇప్పుడు ఆల్రెడీ కట్ చేసుకున్న కోల్రాబీ ఇందులో వేసేసుకోవాలి. ఇదంతా ఒకసారి కలుపుకొని ఇందులో కొంచెం టేస్ట్కి సరిపడినంతగా సాల్ట్ యాడ్ చేసుకొని ఒక 10 నిమిషాలు మూత పెట్టి కుక్ చేసుకుందాం. మధ్యలో ఒకసారి ఇది మూత తీసి ఒకసారి కలుపుకొని మరలా మూత పెట్టి ఇంకో 5 మినిట్స్ కుక్ చేసుకోవాలి. చూడండి 10 నిమిషాల తర్వాత మనకి కొంచెం ఆయిల్ సెపరేట్ అయ్యి ఇది ఇలా కుక్ అవుతుంది. ఇప్పుడు ఇదంతా ఒకసారి కలుపుకొని ఇందులో 1 స్పూన్ కారం, 1/2 స్పూన్ ధనియా పౌడర్, 1/2 స్పూన్ వేయించిన జీలకర్ర పౌడర్, ఆల్రెడీ మనం పేస్ట్ చేసి పెట్టుకున్న కొబ్బరి లీవ్స్ పేస్ట్ వేసుకోవాలి. ఇందులో నేను కొంచెం కారం తగ్గించే వేస్తున్నాను, ఎందుకంటే ఆల్రెడీ మనం పేస్ట్ చేసేటప్పుడు పచ్చిమిర్చి కూడా వేసుకున్నాం కదా. కొంచెం కారం ఎక్కువగా కావాలనుకునే వాళ్ళు కొంచెం వేసుకోండి. ఇదంతా ఒకసారి మిక్స్ చేసుకొని మంటని మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకొని ఒక 5 మినిట్స్ మూత పెట్టి కుక్ చేసుకుందాం. కాసేపటికి ఇది ఇలా కుక్ అవుతుంది కదా. ఇప్పుడు ఇదంతా ఒకసారి కలుపుకొని ఇందులో 1 గ్లాస్ వాటర్ యాడ్ చేసుకుందాం. ఇది ఒకసారి కలుపుకొని మంటను మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకొని మరో 10 నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి. ఇది వేడివేడి అన్నంలో చాలా టేస్టీగా ఉంటుంది. చపాతీలోకి కూడా మంచి కాంబినేషన్ కర్రీ. చూడండి మన కర్రీ అంతా రెడీ అయిపోయి బాగా కుక్ అయింది కదా. ఇదంతా ఒకసారి కలుపుకొని చివరిలో కొంచెం కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే మనకెంతో టేస్టీ అయిన కోల్రాబీ కర్రీ రెడీ. ఈ రెసిపీ మీకు కూడా నచ్చితే మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందనేది కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం ఇంకెవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.